నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు, 17 మందికి స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలి, మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు. గ్రామాల అభివృద్ధే ధ్యేయం, పలు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. వ్యవసాయ భూముల్లోకి మిడ్ మానేరు బ్యాక్ వాటర్, ప్రభుత్వం ఆదుకోవాలని నిర్వాసితుల డిమాండ్. ఇక వార్తలోని వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు జరిగాయి. సుమారు 17 మంది ఆలయ ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఈవో రమాదేవి ఉత్తర్వులను జారీ చేశారు. ఉద్యోగులు తమకు కేటాయించిన స్థానాలలో ఛార్జీ తీసుకోవాలని, లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఈవో రమాదేవి అల్టిమేటం జారీ చేశారు. సెంట్రల్ గోదాం సూపరింటెండెంట్ గా పనిచేసిన వెంకట ప్రసాద్ రాజును బదిలీ చేసి అదే ప్లేస్ లో సూపరింటెండెంట్ సంతోష్ కు ఛార్జ్ ఇచ్చినట్లు తెలిసింది. 3 రోజుల్లో సెంట్రల్ గోదాంలో ఉన్న సరుకులను వెచ్చించి సంతోష్ కు ఛార్జ్ ఇవ్వాలని వెంకట ప్రసాద్ రాజును ఈవో ఆదేశించినట్లుగా సమాచారం. ఆలయంలో అర్ధరాత్రి సమయంలో అంతర్గత బదిలీలకు ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరితే భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం సదరు ప్రజా ప్రతినిధి అనర్హత వేటుకు గురి అవుతారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజ్యాంగబద్దంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరి సాధ్యమంతా వాళ్ళకి చేసినాం, ఇంకా మిగిలిపోయి చేయవలసింది. దాన్ని కూడా అందరం బాధ్యత వహిస్తాం. జరిగిన దానికి బాధ్యత వహిస్తాం, దాన్ని కూడా ఏదైతుందో బాధ్యత తీసుకుందాం. రేపు జరగవలసిన దాన్ని కూడా అందరం కలిసి ఏదైతుందో ఒక్కొక్కరు పార్టీలకు అతీతంగా పనిచేయంగా నేను పార్టీ పరంగా కూడా పనిచేయలేనానే. కొద్దిమంది ఏది నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నాకు అభివృద్ధి ముఖ్యం, అన్ని పార్టీలు నా పార్టీలు అని అంటున్నాడు కూడా ఉన్నారు లేదానే. అది కాదే, నాకు పార్టీతో సంబంధం లేదు అనేటోళ్ళు కూడా ఉన్నారు. బిస్కెట్ అరే డెఫినెట్ గా ఆ చట్టం ఉంది, నేనంటే లేను. నువ్వు ఇది బాగుంది ఏంటో ఆయన 10 పోతే నాకు వస్తాదే కాదు బాబు. ఆయన 10 పోతే నాకు రాదు హరిగారు. ఆయన 10 పోతే నాకు రాదు. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొంటున్నో చర్చించుకుంటున్నాం. గ్రామాలను అభివృద్ధి చేయడమే ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 18 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి 11.50 కోట్లు జగిత్యాలకు మంజూరైనట్లు తెలిపారు. గ్రామంలో కాన్ చెరువుకు తూం పెట్టి రైతు సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జాబితాపూర్ గ్రామంలో సైతం కోట్ల నిధులతో నిర్మాణం కొనసాగుతోందన్నారు. గోదాం ఏర్పాటు వల్ల ధాన్యం నిల్వ చేసుకోవచ్చని, తద్వారా బ్యాంక్ లోన్ తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. డిమాండ్కు తగ్గట్టు నిల్వ చేసిన పంట ఉత్పత్తులు అమ్మి రైతులు లాభం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముస్కు ఎల్లారెడ్డి, పెండం నాగలక్ష్మి రాములు, ఎంపీడీఓ రమాదేవి, డిఈ మిలింద్, ఎంపీఓ రవిబాబు, ఏఈ రాజమల్లయ్య పాల్గొన్నారు. దాని మీద లోన్ వస్తుంది. ఎంత గోదాం ఫుల్ ఉన్నా మన ప్రాంత రైతులకు ఖచ్చితంగా గోదాం ఇవ్వాల్సి.
అంటే మనం ఏమైనా మిర్చి పండిస్తాం లేదా పసుపు పండిస్తాం అలా పెట్టుకుంటే దానికి లోన్ వస్తుంది, తక్కువ మిత్తి వస్తుంది. మళ్ళా మిత్తి కూడా వ్యాపారస్తులు పెట్టిన దానికంటే రైతు పెట్టుకుంటే మిత్తి తక్కువ ఉంటుంది. గోదాం వస్తే నాకేం వచ్చింది అనుకోలేదు. అలా మనం ఉదాహరణ ₹1,00,000 పసుపు పెట్టుకున్నాం, బయట వ్యాపారస్తులు పెట్టుకుంటాడు. వ్యాపారస్తునికి ₹10 మిత్తి అయితే మనకు ₹5 ఉంటుంది, అంత తక్కువ ఉంటుంది. అంటే ఈ రకంగా మనం ఆ గోదాములు, రోడ్లు, ఇక పక్కనే లక్ష్మీపూర్కి వెళ్ళి గుట్రాజపల్లి వెహికల్, కల్లెడ వెహికల్ మంచిగా తరంపూరికి రోడ్డు కలిపినాం, డబల్ రోడ్ అయిపోయింది. అట్లా మనం ఒకటి చేసుకుంటూ పోతూ ఇవాళ చిన్న పనే కావచ్చు కానీ ఆ ఇంటి ముందర రోజులకు పెద్ద పని. కొందరికి 18 లక్షలే అనుకుంటారు, కానీ ఆ 3 వాడకట్లయితే వాళ్ళకు ఎంత మంచిగా ఉంటుంది శుభ్రంగా. ఎప్పుడైనా కానీ ఏ పని కూడా రాత్రి కాదు. మిడ్ మానేరు వెనక జలాలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. వ్యవసాయ భూముల్లోకి మిడ్ మానేరు బ్యాక్ వాటర్ చేరి పంటలు దెబ్బతింటున్నాయి. FTL దాటి పంట పొలాల్లోకి నీరు రావడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఆరుకాలం శ్రమించి సాగు చేసిన ఆ రైతులని అకాల వర్షం ఇబ్బందులకు గురిచేయగా పంట కోతకు వచ్చిన సమయంలో మానేరు జలాశయం బ్యాక్ వాటర్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. జలాశయంలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేస్తుండటంతో ముంపునకు గురికాని పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరి రైతులని కష్టాల్లోకి తోసేస్తుంది. గడిచిన కొన్ని రోజుల నుండి మధ్య మానేరులో మా వేములవాడ అర్బన్ మండలం నుంచి గ్రామాలకు సంబంధించిన బ్యాక్ వాటరు మొత్తం అన్ని FRL కన్నా ఎక్కువ వచ్చి మరి రైతుల పంట పొలాల్లోకి, పత్తి చేనులోకి నీళ్లు రావడం జరిగింది. నిన్న అధికారులు వచ్చినట్టే వచ్చి చూసిపోయి కనీసం రైతులకు కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కనబడుతుంది. గడిచిన ఇంతకుముందు తీసుకున్న కనీస ఆ డబ్బులు పేమెంట్ చేయలేం లేదు. అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, పేమెంట్లు చేయడం లేదు. అదో కోసుందంటే ఇప్పుడు నిజంగా పంట పొలాలకు నీళ్ళొచ్చి వేసుకున్న కోసే టైం కూడా పూర్తి స్థాయిలో పట్టా భూములకు నీళ్ళొచ్చి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం. మిడ్ మానేరు డ్యాము అంచనకు మించి నీళ్లు నింపడం వలన చేతికొచ్చిన పంట, వరి పొలాలు కావచ్చు, పత్తి పంట కావచ్చు, చేతికొచ్చిన పంట చేనులలోకి నీళ్లు వచ్చి మోకాల మందం, నడుల మందం నీళ్లు వచ్చి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులోకి కూలీలు ఎవరు ఏరడానికి రావట్లేదు. వరి కోత మిషన్ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తామన్నా కానీ వాళ్ళు రావట్లేదు. ముంపు గ్రామాలలో శ్మశాన వాటికలు కూడా నీళ్ళల్లో మునిగిపోయినాయి. కనీసం మనిషి చనిపోతే కూడా దాన సంస్కారాలు చేసుకోవడానికి కూడా సదుపాయాలు లేవు. రుద్రవరం మునిగింది, ఆరపల్లి మునిగింది, సంఖ్యపల్లి మునిగింది శ్మశాన వాటికలు. రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. 20-25 ఏళ్ల కింద ఎట్లా కొడలు పట్టి కోసిరో రైతులు మళ్ళీ అట్లా కోసే పరిస్థితికి కోసినా కానీ ఆ పంట చేతికి రావట్లేదు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీని మీద ఎటువంటి చలనం లేదు. రైతుల ద్వారా కానీ మా ద్వారా కానీ కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ వాళ్ళు మొత్తానికి వీటి మీద చర్యలు తీసుకుంటలేరు. వెంటనే ఈ నీళ్ళని ఇట్లా కిందికి విడుదల చేసి రైతులకు న్యాయం చేయకుంటే మాత్రం పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఇక్కడ సమస్యను ఎన్నోసార్లు మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది, అధికారుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. అయినా వాళ్ళు మన మొద్దు నిద్రపోతుంది. ఖచ్చితంగా అధికారులను ఇప్పటికైనా బ్యాక్ వాటర్ను కిందికి వదిలినట్టయితే రైతులు పంట పొలాలు కోసుకోవడానికి వీలుగా ఉంటుంది మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు చాలా భూములు పోయింది కాకుండా మళ్ళీ పోయిన భూములు వదిలిపెట్టి పట్టా భూములోకి మరి బ్యాక్ వాటర్ రావడం జరిగింది. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రైతులకు వాటర్లో కొయ్యాలంటే మిషన్ కూడా దొరకడం లేదు. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక మరి ఎమ్మెల్యే, ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ వెంటనే బ్యాక్ వాటర్ అంటే కిందికి వదలాలని మేము వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 27.55 టీఎంసీల సామర్థ్యంతో రాజరాజేశ్వర జలాశయం మధ్య మానేరులో నిర్మించారు. ఇందులో భాగంగా కొదురుపాక, నీలోజీపల్లి, వరదవెల్లి, వేములవాడ అర్బన్ మండలం కోడుముంజ,
అనుపురం, చీర్లవంచ తదితర గ్రామాల్లో ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాల్లో సుమారు 20,000 ఎకరాలకు పైగా పట్టా ప్రభుత్వ భూమి సేకరించడంతో ముంపునకు గురైంది. పూర్తి స్థాయిలో పలుమార్లు నీటి నిల్వ చేసినప్పటికీ 2 ఏళ్లుగా వెనుక జలాలతో పంటలు నీట మునుగుతున్నాయి. అనుపురం, సుంకిపల్లి, ఆరెపల్లి, రుద్రవరం గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు కోతల సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట పొలాల్లోకి మోకాలి లోతు నీరు చేరి వరి కోతలు, పత్తి పంట, ఇతర పంటలు దెబ్బతింటున్నాయి. అందరికీ నమస్కారం. అధికారులకు, అనధికారులకు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మిడ్మానర్ రిజర్వాయర్కి సంబంధించిన ఆరెపల్లి గ్రామం మాది. మాకు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మిడ్మానర్లో విపరీతంగా నీళ్లు బ్యాక్ వాటర్ రావడం జరిగింది. మాకు ఇంతకుముందు 16 గుంటలు పోయింది అది మిడ్మానర్లో. దానికి బదులు ఇంకా ఎకరం భూమి ఎక్కువగా మునుగుతుంది. విపరీతమైన పంట నష్టం జరిగింది. పొలాలు అయితే మేము చేతులతో కోసుకొని హార్వెస్టర్ నడతలేదు, చేతులతో కోసుకొని గడ్డపైకి వేసుకొని హార్వెస్టర్ చేసుకుంటున్నాం. కూలీలు అడుగుతేనేమో వాళ్ళు ఒక్కొక్క ఎకరానికి 20,000 చొప్పున అడుగుతుర్రు. దయచేసి మీరు ఈ బ్యాక్ వాటర్ కనీసం ఒక 2 TMCలన్నా విడుదల చేస్తే మాకు ఎంతో న్యాయం చేసినట్టుగా ఉంటుంది. పంట చేతికి వచ్చే మూమెంట్లో నీళ్ళన్నీ ఎక్కువ నింపి మాకు చేతికి రాకుండా చేసిర్రు. వాళ్ళు పెట్టిన పంట ఇవాళ చూస్తుంటే మోకాల వంటి నీళ్ళల్లో కోత కోద్దామంటే మిషన్ రాకపోవడం, మిషన్ వచ్చినా దిగబడడం, ఇట్లాంటి కష్టాలు రైతులకు ఎన్నో ఉన్నాయి. దయచేసి రైతులు నీళ్లు ఒక 2 TMCలు నీళ్లు వెనుకకు తీసేస్తే మాకు 25 TMCలు మీరు గతంలో నింపినట్టుగా 2023 వరకు ఏ రోజు కూడా ఇలాంటి నీళ్లు రాలే. 23, 24 ఈ సంవత్సరంలో ఏమైంది? ఎందుకు ఎక్కువ నింపడం జరుగుతుంది? అధికారులు మా రైతులను గోస పట్టించుకొని ఈ 2 TMCలు తీసేస్తే ఇట్లా మా రైతులకు అందరికీ మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మిడ్మానేరు జలాశయంలో నిల్వ చేస్తున్న నీరు పంట పొలాల్లోకి బ్యాక్ వాటర్ తరహా వచ్చి చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వెనుక జలాల పట్టా భూముల్లోకి రాకుండా చూడాలని వేడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో నిర్మాణానికి ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. బస్ డిపో ఏర్పాటు చేయనున్న పాత ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో పాత భవనాలు, నరికివేసిన చెట్లను పరిశీలించారు. ఇందుకు సహకరించిన సీఎంతో పాటు మంత్రులకు ప్రజలు కృతజ్ఞతలను తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన బస్సు డిపో నిర్మాణానికి ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. బస్సు డిపో ఏర్పాటు చేయనున్న పాత ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో తిరిగి పాత భవనాలు, నరికివేసిన చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్ డిపో ఏర్పాటు పెద్దపల్లి ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన యువ వికాస పబ్లిక్ మీటింగ్ కు హాజరైన సందర్భంగా పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటుకు జీవో ఇచ్చారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా 4 ఎకరాల 34 గుంటల భూమిని ఆర్టీసీకి ఇచ్చినట్లు తెలిపారు. సివిల్ సప్లై గోదాం, కార్యాలయం, మండల పరిషత్ తదితర కార్యాలయాలను షిఫ్ట్ చేసి ఇటీవల చెట్లను తీసివేసినట్టు తెలిపారు. ఆర్టీసీకి ఏ బిల్డింగ్ అవసరమో ఆర్ఎం నేతృత్వంలో ప్లాన్ చేసి ముందుకు పోతున్నట్లు తెలిపారు. 6 నుంచి 8 నెలల్లో డిపో పూర్తి చేసి ఇక్కడి నుండే బస్సులు నడిచే విధంగా ప్లాన్ చేశామన్నారు. పెద్దపల్లి బస్ డిపో అనేది పెద్దపల్లి ప్రజల చిరకాల వాంఛ. ఇవాళ మరి పనులు ప్రారంభించుకోవడం కోసం మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్దపల్లికి వచ్చినప్పుడు యువ వికాస పబ్లిక్ మీటింగ్లో ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మరి జీవో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఆర్టీసీకి ఎన్ని ఎకరాలు అయితే బాగుంటుందనే ఆలోచన మేరకు 4 ఎకరాల 34 గుంటల భూమిని మరి మన ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై గోదాం కానీ, తర్వాత ఈ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ అవన్నిటిని ఇక్కడి నుంచి వెళ్ళి షిఫ్ట్ చేసి మరి ఇవాళ మనం ఇక్కడ చెట్లు కూడా అవన్నీ ఉంటే కూడా గత 15 రోజుల నుండి చెట్లను కూడా తీసేయడం జరిగింది. అంటే వారికి అనుగుణంగా ఆర్టీసీకి ఏ బిల్డింగ్ అవసరం, ఏది ఉండాలి, ఏది ఉండద్దు అనే విషయంలో సంబంధిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఆర్ఎం గారి నేతృత్వంలో
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పుత్కపల్లి సింగిల్ విండో కార్యాలయంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులతో ఆయిల్ ఫామ్ సాగుపైన పలు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 35 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా అన్నింటికీ మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసి మంచి లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, డీసీఓ శ్రీమాల, డీఈఓ శ్రీనివాస్, తహసీల్దార్ ధీరజ్ కుమార్, ఆయిల్ ఫామ్ కంపెనీ సీఈఓ కళ్యాణ్, స్థానిక సింగిల్ విండో సీఈఓ అంజిరెడ్డి పాల్గొన్నారు. సహకార సంఘాల ద్వారా అనేక కార్యక్రమాలు ఆనాడు 2012-13 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ సహకార సంఘాలు బలోపేతం కావడం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగిల్ విండో సెంటర్ల ద్వారా కూడా ప్యాడీ కొనుగోలు సెంటర్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ సింగిల్ విండోల ద్వారా ఎప్పుడైతే ప్యాడీ కొనుగోలు సెంటర్ స్టార్ట్ అయినాయో మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సెంటర్లన్నీ కూడా బ్రహ్మాండంగా బలోపేతమైనవి. ఇవాళ ఇంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ కట్టుకున్నామంటే మరి ప్యాడీ కొనుగోలు సెంటర్లు స్టార్ట్ చేయడం, ఏ రైతు కూడా దళారి చేతిలో మోసపోవద్దు, ఏ రైతు కూడా దళారి దగ్గరికి పోయి వడ్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండద్దు. ఐకేపీ సెంటర్ కానీ సింగిల్ విండో సెంటర్ కానీ ఆ సెంటర్లో వడ్లు వస్తే మద్దతు ధర ఇవ్వాలని చెప్పి మరి దీనికి రూపకల్పన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో గ్రంథాలయాలు కనుమరుగైపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ అధ్యక్షతన 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా 1,50,00,000తో నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి గ్రంథాలయాన్ని మోడల్ లైబ్రరీగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. త్వరలోనే గ్రంథాలయ నిర్మాణం పూర్తి చేసి కావాల్సిన పుస్తకాలను సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, గ్రంథాలయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఏం బుక్స్ ఉన్నాయి, ఏమేం బుక్స్ లేవు, టాయిలెట్ పరిస్థితి ఏంది, రోజు ఇంతమంది పిల్లలు ఇక్కడికి చదువుకోవడానికి వస్తూ ఉన్నటువంటి విషయాన్ని మరి వారు రోజు సాయంత్రం 4 గంటలకు నేను వస్తే 1 గంట సేపు ఉండి మరి ఇదంతా చూసిపోవడం జరిగింది. ఆ తర్వాత మరి జిల్లా మంత్రి గారు కూడా విషయం చెప్పి ఖచ్చితంగా ఇక్కడ నూతన గ్రంథాలయాన్ని తప్పకుండా నిర్మాణం చేయాలా, ఇది జిల్లా కేంద్రం, మరి రేపు భవిష్యత్తులో ఇంకా ఇది జిల్లా కేంద్రంగా, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఇంకా ఇది దినదినం పాపులేషన్ పెరిగి మరి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో ఈ జిల్లా కేంద్రానికి పెద్దపల్లికి మైగ్రేట్ అయ్యి మరి ఇక్కడనే నివాసం ఏర్పాటు చేసుకొని ఉండే అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నాయని ఫ్యాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడ పరిధిలోని ఖరీఫ్ కు సంబంధించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 68,924.40 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వ సహకారంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటామని, సహకార సంఘాలు రైతుల కోసమే పనిచేస్తాయని చెప్పారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు నేటి వరకు ప్రశాంతంగా కొనుగోలు జరుగుతున్నందున ముందుగా ఈ ప్రాంత రైతులకు మా సంఘం పక్షాన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వరకు మా సంఘం పరిధిలో కొనుగోలు జరిగినటువంటి వరిధాన్యం సుమారు 69,000 క్వింటాలు. ఈ మా పరిధిలోని 10 కొనుగోలు కేంద్రాలు
వేములవాడ, వట్టెంల, శతరాజ్పల్లి, నూకలమర్రి, చెక్కపల్లి, మర్రిపల్లి, మల్లారం, హనుమాజ్పేట, బొల్లారం, లింగంపల్లి ఇవన్నీ సెంటర్లు కూడా మా సంఘం పరిధిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లలోనే రైతులందరూ కూడా మీ వరి ధాన్యం అమ్ముకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మద్దతు ధరను పొందితే మన ఆర్థికంగా ఇంకా బలోపేతం అవుతామని చెప్పి ఒక చిన్న విన్నపం. మొన్నటి వరకు కూడా కొంచెం చిన్న ఇబ్బందులు ఉండే కొనుగోలు కేంద్రాలలో, అది మేము కాదనం లేదు. ఈ మధ్యలో కొనుగోలు బాగా స్పీడ్ అవుతుంది. రైతులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ వరకు కూడా కొనడానికి సంఘాలు, ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కనుక మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న తారు రోడ్లు నాసిరకంగా ఉన్నాయంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మండల కేంద్రాల నుంచి ప్రతి గ్రామానికి డబుల్ లైన్ తారు రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న పనులపై పంచాయతీరాజ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారు తను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో ప్రభుత్వం కొత్త రోడ్లను నిర్మిస్తూ ఉండగా ఇది కాస్త కాంట్రాక్టర్లకు వరంగా మారిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి నాణ్యతతో కూడిన రోడ్లు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లాలపల్లె నుండి చీమలపాట వీడిగా జూలపల్లి వెళ్లే రహదారి మరి కొన్ని కోట్ల రూపాయలతో ఈరోజు ఏఈడి ఇక్కడ పర్యవేక్షించిన సందర్భం లేదు. ఇట్లా తీస్తే తెప్పకి తెప్ప రోడ్డు పూర్తిగా మరి రావడం జరుగుతుంది. మరి దీనికి ఈ వేసిన రోడ్డు ఇది ఆల్రెడీ మొన్ననే బీటీ రెన్యువల్ కింద ఒక సంవత్సరం కిందనే బీటీ రెన్యువల్ కింద రావడం జరిగింది. మరి రోడ్డు మీదనే మళ్ళీ తిరిగి రోడ్ వేసి మరి పూర్తిగా కాంట్రాక్టర్లు మరి ఈ విధంగా మరి అక్కడ సదరు అధికారులు ఎక్కడ కూడా కనీసం పర్యవేక్షించిన సందర్భం లేదు. ఎక్కడ కూడా పర్యవేక్షించకుండా రోడ్ వేస్తే మరి దీన్ని ఎన్ని రోజులు మన్నిక ఉంటుంది ఇటువంటి రోడ్లు. మరి ఏ ప్రజాప్రతినిధి కూడా కనీసం పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇటువంటి దుర్భర స్థితి నెలకొన్నది. దీంతో పాటుగా ఎందుకంటే ఇప్పుడున్న రాత్రి రోడ్ వేయడం అనేది మరి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది ఇక్కడ సదరు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక్కడ కాంట్రాక్టర్లే కానీ ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు. మండలంలో 12 గ్రామాలలో సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడిన ఈ లాలపల్లె నుంచి ఎలిగేడుకు వెళ్లే బీటీ రోడ్డు నాణ్యత లోపం ఇచ్చింది. ఏ ఒక్క అధికారి పర్యవేక్షణ లేకుండా జరిగిన రోడ్డు నిర్మాణం ఇది. ఒక రాత్రికి రాత్రే దొంగలు పడ్డట్టుగా దీన్ని దోచుకున్నట్టుగా ఈ రోడ్డు వేసి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం దీని లేయర్ కూడా ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువ కూడా దీని లేయర్ లేదు. ఉట్టి మట్టి మీద అట్టి మట్టి కంకర లేయర్ లేకుండా అట్టి మట్టి మీద వేయడం వల్ల ఇది ఎక్కడ పడితే అక్కడ తెప్పలుగా లేచిపోతుంది. ఇన్ని కోట్ల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మా యొక్క రోడ్డును పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా మండలంలోని కనగర్తి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు తూకంలో మోసానికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. కనగర్తి గ్రామానికి చెందిన ఓ రైతు తూకంలో తేడాను గుర్తించి కొనుగోళ్లు నిలిపివేయించారు. ఒక్కో క్వింటాలు ధాన్యానికి అదనంగా 1.2 కిలోల తూకం వేస్తున్నారని, మిల్లర్లతో నిర్వాహకులు కుమ్మక్కై అందిన కాడికి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను ఐకేపీ సెంటర్ దగ్గర బార్దాన్ని తీసుకొచ్చిన నాకు కాంట పెడతానన్న వాళ్ళే నా కాంటను తీసుకొచ్చి కాంట పెట్టిరు. 60 బస్తాల పైననే జోకిరు. జోకుతా అంటే ఒక్కొక్క బస్తాల వడ్లు పూర్తిగా పడతలేవు. ఎందుకు పడతలేవు అని అంటే వడ్లు వజన్ తక్కువ ఉన్నాయని అనుకున్నా. కానీ నాకు డౌట్ వచ్చి నేను ఏం చేసిన కాంటను చెక్ చేసిన. కాంట మీద నిలుచుంటే 70 కిలోల 300 గ్రాములు ఉన్నది. అదే వేరే కాంటాలో చెక్ చేస్తే 71 కిలో 300 గ్రాములు ఉన్నది. ఉన్న వల్లే నాకు తక్షణమే డౌట్ వచ్చి కాంటను ఆఫ్ చేసిన. ఆఫ్ చేసి వాళ్ళందరికీ సీసీ కొమరాయకు ఏపీఓకు ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు. నేను కాంటాలు తీసుకొచ్చి నా ఇంటికాడ పెట్టుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి ఈ మోసపూరితమైన కాంటాలు తీసుకొచ్చి రైతులను మోసం చేసుడు. ఇప్పటి వరకు 70 లారీలు జోకిరు. 70 లారీల పేరు వినా ఒక్కొక్క లారీకి 25,000 నుంచి 30,000 రూపాయలు. అంటే ఒక్కొక్క బస్తా ఒక లారీలో 1000 బస్తాలు పోతున్నాయి. 1000 బస్తాలు అంటే 25,000 రూపాయలు నష్టం ఒక్కొక్క బస్తాల. వచ్చిన కంప్లైంట్ను వెరిఫై చేసేందుకు మనకు లీగల్ మెట్రాలజీ టీం కూడా వస్తుంది. వాళ్ళు రాగానే దాన్ని బట్టి మిషన్ చెక్ చేసిన తర్వాత ఏమైనా దాంట్లో అవకతవకలు జరిగి ఉంటే సంబంధిత సిబ్బంది పైన కూడా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది.
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో విప్ ఆది శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి వారికి పలు సూచనలు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిపై రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి, సరఫరాలో ఇబ్బందులు దూరం చేసేందుకు వేములవాడ నియోజకవర్గానికి 220/11, 133/11, ఒక్కొక్కటి 33/11 సబ్స్టేషన్లు మంజూరైనట్లు తెలిపారు. ఆయా సబ్స్టేషన్ల పురోగతిపై ఆరా తీశారు. రైతు విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి 50 ఎకరాల భూమిని గుర్తించాలని, తాత్కాలిక భవనం కేటాయించాలని సూచించారు. ఈ భవనాలని సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని తెలిపారు. ప్రత్యేక అభివృద్ది నిధుల కింద మంజూరైన పనుల నిర్మాణ పురోగతిపై ఆరా తీశారు. 10 కోట్ల రూపాయలు ప్రత్యేక అభివృద్ది నిధుల కింద మంజూరు చేసినట్లు తెలిపారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణాల పనులు ప్రారంభం కాకుండా ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్రి, ఆయా జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లడానికి కోసం సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్గా నూతనంగా వచ్చిన గరిమా అగర్వాల్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో వేరే నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటికి 1 సంవత్సరం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేములవాడకు వచ్చి వివిధ అభివృద్ధి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసి 2024 నవంబర్ 25 తేదీన ఇదే రోజున రాజన్న ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటితో పాటు మరో 8 మంది మంత్రులు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణకు ఫౌండేషన్ వేసినప్పుడు సుమారు 700 పైచీలు కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులపైన వారు భూమి చేసినటువంటి దానిపైన కూడా సమీక్ష జరిపి శరవేగంగా రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితులు సమీక్షించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని రాజన్న భక్తుల ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయడం కార్యక్రమాన్ని అమలు చేయాలని వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే మరియు విప్ గారు ఆధ్వర్యంలో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి పిలిపించి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. మన కాన్స్టిట్యుయెన్సీలో చాలా కొత్త వర్క్ శాంక్షన్ అయింది, ఇంక్లూడింగ్ సబ్ స్టేషన్స్ కానీ, రోడ్స్ కానీ, కొత్త అంగన్వాడీ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్, ఇందిరమ్మ ఇల్లు, ఇరిగేషన్, మిషన్ భాగీరథ. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ ఎలా కలిసి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేసి ముందుకి వెళ్ళాలి అది వారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. టెంపుల్ గురించి కూడా మనము మాట్లాడాము. ఇంకా మిగతా రోడ్ కానీ, రెయిన్ అఫెక్టెడ్ ఏరియాస్ కానీ వాళ్ళు కూడా మాట్లాడాము. ఇప్పుడు అందరు అధికారులు కలిసి పని చేసి ఆ వర్క్స్కి ముందుకి తీసుకువెళ్తాం. అదే అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 2వ బొగ్గు గనిపై గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు మడ్డి ఎల్లయ్య, ఆరెల్లి పోచం, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సొంతింటి కళ అమలుతో పాటు సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ కృషి చేస్తోందన్నారు. కొత్తగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు గోదావరి ఖనిలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటుకు యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు. కార్మికుల మారుపేర్ల సమస్యతో పాటు వచ్చే నెల నుంచి మెడికల్ బోర్డు నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం స్పందించకపోతే జనవరి నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 10-11 తేదీలలో హైదరాబాద్ లో స్ట్రక్చర్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించింది. ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి పథకాన్ని అమలు చేయడానికి యాజమాన్యం కమిటీ వేసి దాంట్లో యూనియన్ కూడా పెట్టారు. కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ అలవెన్సుల మీద కంపెనీ పేమెంట్ చేయడానికి అంగీకరించి గవర్నమెంట్ అప్రూవల్కి రాయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్మికుల డిజిగ్నేషన్స్ మార్పుల పైన కానివ్వండి, కొత్త మైన్స్ కొరకు
ఏర్పాటు చేయడానికి కూడా మాట్లాడాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ అనే యువకుడు ద్విచక్ర వాహనం అదుపు తప్పి రెండవ బైపాస్ రహదారి పక్కనే ఉన్న మురికి కాల్వలోకి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ద్విచక్ర వాహనం నేరుగా మురికి కాల్వలోకి పడిపోవడంతో అభినవ్ కు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మరుసటి రోజు ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికులు, అభినవ్ బంధువులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడు కొద్ది కాలంగా బద్దిపోచమ్మ ఆలయంలో దినసరి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవలే రాజన్న ఆలయ గోదాం నుంచి సరుకులను సదరు విభాగం పర్యవేక్షకుడి వాహనంలోకి తరలించింది మృతుడే కావడం గమనార్హం. సహకార వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఉత్తమ చైర్మన్ అవార్డును నాఫ్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డును తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ వారు గన్ ఫాండ్రీ కార్యాలయంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గా శ్రీగిరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సంఘంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వివరించారు. సొసైటీ సంఘ అభివృద్ధికి సహకరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, కేడీసీసీబీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్రావుకు ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రామగుండంలో రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ఇష్టారీతిన కూల్చివేతలు చేపడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చిరు వ్యాపారులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. రామగుండం నగరపాలక పరిధిలో సుమారు 46 గ్రామ దేవతల ఆలయాలను కూల్చివేశారని ధ్వజమెత్తారు. ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. ఈ నెల 25లోగా గ్రామ దేవతల ఆలయాలు కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో రామగుండంలో కూడా రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కూడా బుల్డోజర్ పాలన నడిపిస్తూ ఉన్నారు. ఈ బుల్డోజర్ పాలనలో ఈ మధ్య కాలంలో 46 మైసమ్మ గుళ్ళు కూడా కూలగొట్టినారు. మరి ఎవరు కూలగొట్టిండ్రో స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా చేయలేకపోయినారు. దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. కూలగొట్టినారు, ఎవరైతే కూలగొట్టినారో వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి. ఇది వేయకపోతే రాబోయే కాలంలో మళ్ళీ ఇటువంటివే పునరావృతం కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది 25వ తారీఖు లోపు ఇది స్పష్టమైనటువంటి విధంగా వాళ్ళ మీద శిక్ష పడాలి. లేకపోతే 25వ తారీఖు నాడు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హిందూ శ్మశాన వాటిక వద్ద బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో కనీస వసతులు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూల్చివేతలపైన ఉన్న శ్రద్ధ నిర్మించడంలో కూడా ఉండాలని ఎద్దేవా చేశారు. పేదలకు ఆర్థిక భారం పడకుండా రూపాయికి అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించకుంటే హిందూ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గోదావరి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక మరి ఇక్కడ అనేక ఇబ్బందులతోటి ఇక్కడ ఎవరైతే మరణిస్తారో
ఆ మరణించిన తదనంతరం దహన సంస్కారాల కొరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అన్నీ ఉన్నా ఇక్కడ అల్లుని నోట్లో శనున్నట్టుగా ఇటు ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఇటు ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇన్ని సంస్థలు ఉన్నాయి. పేరుకేమో ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని మాట్లాడుకుంటాం. కనీసం ఇవాళ పాప కర్మలను అనుభవించి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా అనేక ఇబ్బందులు పడతాడు. మరి మరణించిన తర్వాత కనీసం ఇక్కడ దాన సంస్కారాల కొరకు వస్తే కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు. ఇవాళ కనీసం ఇక్కడ శానిటేషన్ లేదు. ఇవాళ ఇక్కడ దహనం చేయడానికి ఎవరైతే కుటుంబ సభ్యులు వస్తారో వాళ్ళకి స్నానాలు చేయడానికి ఇవాళ సౌకర్యాలు లేవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు, 17 మందికి స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలి, మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు. గ్రామాల అభివృద్ధే ధ్యేయం, పలు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. వ్యవసాయ భూముల్లోకి మిడ్ మానేరు బ్యాక్ వాటర్, ప్రభుత్వం ఆదుకోవాలని నిర్వాసితుల డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.